ప్రజా టీవీకి స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. కాశ్మీర్ ఉగ్రవాద ఘటనను నిరసిస్తూ నంద్యాల పట్టణంలో నంది సంస్థల ఉద్యోగుల భారీ నిరసన ర్యాలీ. బాల అకాడమీ పాఠశాలలో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు సన్మానం. హాజరైన టీడీపీ జిల్లా కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ప్రధాని పర్యటనపై అధికారులతో సమీక్ష నిర్వహించిన పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు. ఈ నెల 26 శనివారం నంద్యాల పట్టణంలో రామకృష్ణ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా సద్వినియోగం చేసుకోవాలన్న చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై దాడిని నిరసిస్తూ ఆలగడ్డలో ముస్లిం సంఘాల నిరసన. అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వసంతోత్సవంలో పాల్గొని అహోబిలేశుని దర్శించుకున్న విదేశీ భక్తులు. గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్. విధి ఆడిన వింత నాటకం, చదివి గెలిచింది, ఈలోపే తనువు చాలించింది. దొర్నిపాడులో హృదయ విదారక ఘటన. కాశ్మీర్ ఉగ్రవాద ఘటనను నిరసిస్తూ గురువారం నంద్యాల పట్టణంలో నంది పైపుల సంస్థ ఎండి సుజల ఆధ్వర్యంలో భారీ శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. హిందూ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి నంది సంస్థల ఎండి సుజల మద్దతు పలికారు. పట్టణంలోని మున్సిపల్ ఆఫీసర్ పద్మావతి నగర్, కల్పనా సెంటర్, గాంధీ చౌక్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో నంది సంస్థల్లో పనిచేసే ప్రతి ఉద్యోగి పాల్గొన్నారు. ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళులర్పించారు. ఉగ్రవాది దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వారు తెలిపారు. ఈ సందర్భంగా ఎండి సుజల మాట్లాడుతూ ప్రపంచ యావత్తు ఈ చర్యలను ఖండించిందని, భార్య పిల్లల ముందే అతి కిరాతకంగా మతం అడిగి మరీ హిందువుల్ని తెలుసుకున్నాకే ఉగ్రవాదులు పైశాచికంగా టూరిస్టులపై కాల్పులు జరిపిన తీరు హేయమన్నారు. ఈ సందర్భంలో జాతి యావత్తు భారత ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హిందూ పరిరక్షణ వేదిక నేతలు, నంది సంస్థల ఉద్యోగులు భారీ ఎత్తున పాల్గొన్నారు. వాళ్ళ కుటుంబాలకు శక్తిని, బలాన్ని ఇవ్వాలని మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. ఇంకెప్పుడు కూడా భారతదేశానికి కానీ భారతీయులకు కానీ హాని చేయాలనే తలంపు ఉగ్రవాదులకు, వాళ్ళని పోషిస్తున్న సంస్థలకు, దేశాలకు రాకుండా మన గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు గట్టి సమాధానం చెప్పాలని నేను ఈ సందర్భాన్ని ఆయన్ని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. తర్వాత శ్రీ ఫిరోజ్ గారు మాట్లాడతారు. ప్రాణాలు కోల్పోయినటువంటి నా సోదరులకు మా కన్నీటి శ్రద్ధాంజలిని ఘటిస్తున్నాము. వాళ్ళ కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యం ఇవ్వాలని మా సానుభూతిని తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా మన ప్రధానమంత్రి గారికి ఒకటే వేడుకున్నాము, ఇంకెప్పుడు కూడా భారతదేశానికి కానీ భారతీయులకు కానీ ఏ విధమైనటువంటి హాని తలపించాలనే ఆలోచన కూడా ఉగ్రవాదులకు కానీ వాళ్ళని పోషిస్తున్న సంస్థలకు కానీ దేశాలకు కానీ రాకుండా ఉండేందుగా గట్టి సమాధానం ఇవ్వాలని ఈ సందర్భంగా మేము ప్రధానమంత్రి గారిని కోరుకుంటున్నాము. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై హింద్. నంద్యాల పట్టణంలోని బాల అకాడమీ పాఠశాలలో 10వ తరగతి ఫలితాలలో నంద్యాలకు వన్నె తెచ్చిన విద్యార్థులకు తెలుగుదేశం పార్టీ యువజన నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్ చేత ప్రోత్సాహపూర్వకమైన అభినందన సన్మానం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాల అకాడమీ విద్యా సంస్థలో 10వ తరగతిలో అత్యధిక మార్కులతో విజయం సాధించిన విద్యార్థులను అభినందించి ఘనంగా సన్మానించారు. 2025 10వ తరగతి ఫలితాల్లో షేక్ ఇష్రత్ 599 మార్కులు సాధించి ఆంధ్ర రాష్ట్రంలోని ద్వితీయ స్థానంలో నంద్యాల జిల్లాకే పేరు తెచ్చిన విద్యార్థిని. ఆమె తల్లిదండ్రులు మరియు బాల అకాడమీ విద్యా సంస్థలు 592 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచిన షేక్ ఆఫియాను, ఆమె తల్లిదండ్రులను 588 మార్కులు ద్వితీయ
ద్వితీయ స్థానంలో నిలిచిన మధునానిని వీరితో పాటుగా 100% ఉత్తీర్ణత సాధించేందుకు గాను బాల అకాడమీ విద్యార్థులకు వారి తల్లిదండ్రులను వేదిక మీదకు ఆహ్వానించి తెలుగుదేశం నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఏవీఆర్ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎంజీవి రవీంద్రనాథ్, బాల అకాడమీ వ్యవస్థాపకులు ఎంసీ కొండయ్య, ఆయన సతీమణి ప్రభావతమ్మ, ప్రిన్సిపల్ మాధవీలత, దండే దస్తగిరి, పడగండ్ల సుబ్రహ్మణ్యం, ఎన్ఎస్ఎండి ఆరిఫ్, పల్లె వెంకట సుబ్బయ్య ఈ సభలో పాల్గొని అభినందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడారు. 10వ తరగతిలో రికార్డు మార్కులతో చరిత్ర సృష్టించిన విద్యార్థిని రాష్ట్రంలో నంద్యాల జిల్లాకు మంచి పేరు సంపాదించారని, ఈ రోజుల్లో ఆడపిల్లలే అత్యధిక మార్కులతో విజేతలుగా నిలుస్తున్నారని, వారిని మరింత ప్రోత్సహిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని, ధనంతో సాధించలేనివి ఎన్నో చదువుతో సాధించవచ్చని, చదువు మనకు జీవితాంతం అన్ని సమయాల్లో ఏ ప్రదేశంలోనైనా మనకు ధైర్యాన్ని ఇస్తుందని అన్నారు. తన బాల్య విద్యాభ్యాసం బాల అకాడమీ పాఠశాలలో పూర్తి చేశానని విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మాట్లాడుతూ ఇంతటి ఘన విజయానికి కారణమైన పాఠశాల యాజమాన్యం పాటించిన ప్రణాళిక మరియు ఎక్కువ మొత్తంలో పరీక్షలు నిర్వహించిన ప్రతి విద్యార్థిపై కనబరిచిన శ్రద్ధ, ఉపాధ్యాయులు చూపించిన అంకితభావం వారికి ఎంతో మేలును చేకూర్చిందని అన్నారు. అదేవిధంగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది పాఠశాల నంద్యాలలోని 50 సంవత్సరాలుగా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది సమాజానికి అందిస్తూ ఎదిగే లేని విద్యా సంస్థగా నిలిచిందని, సామాన్య ప్రతిభ కలిగిన విద్యార్థులను కూడా ఊహించని విధంగా ఎక్కువ మార్కులు వచ్చేలాగా కృషి చేస్తున్నారని ప్రతి విద్యార్థి యొక్క తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ మేడం మాధవీలత మాట్లాడుతూ ఇంతటి ఘన విజయానికి కారణం పాఠశాల అవలంబించిన ప్రత్యేక ప్రణాళిక, విద్యార్థుల స్థాయిని నిర్ణయించి వారికి అనుగుణంగా పాఠశాల నేర్పించి పరీక్షలు పెట్టడం ఇవన్నీ కూడా తమ ఘన విజయానికి కారణమని, యాజమాన్యానికి పూర్తిగా సహాయం అందించిన ఉపాధ్యాయులకు మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. 2025 సంవత్సరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉత్తమ ప్రతిభ అవార్డు అందుకున్న ఎంజేఎఫ్ లయన్ ఎంజీవి రవీంద్రనాథ్ని ఏపీపీఎస్ఏ సభ్యులు మరియు పాఠశాల అధ్యాపక బృందం ఘనంగా సన్మానించారు. I'd like to congratulate the toppers of this this school. 599 అంటే మనం అసలు నేనైతే ఎప్పుడు కళ్ళలో కూడా అనుకోలేదు. ఇంత అంటే మనం ఇంత చదువుతామని నాకు అసలు ఆ మార్క్స్ రావాలంటే ఇంకా ఎంత కష్టపడ్డారు మీరే అనుకోవాలి. దానికోసం ఎవరన్నా కానీ నేను ఇంకా నాకు ఎంత ఆనందంగా ఉంటానంటే మొత్తం టాపర్స్ ఎక్కువ అమ్మాయిలే ఉన్నారు. మీరు చూడండి, ఎందుకంటే యాక్చువల్లీ చెప్పాలంటే నంద్యాలలో కానీ మన మైనారిటీస్లో అమ్మాయిలు అంత చదువుకునే వాళ్ళు కాదు, కానీ ఇప్పుడు చూడాలంటే అమ్మాయిలే ముందు ఉంటున్నారు. అదే అంటున్నాను, అది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ మన అంటే ముస్లిమ్స్లో అమ్మాయిలు ముందుకు వచ్చి చదువుతున్నారంటే చాలా నాకు గర్విస్తున్నాను. ఎందుకంటే మీరు ఇట్లానే కష్టపడాలా, ఖచ్చితంగా అలా మీకు సాధిస్తారు. మీరు ఎందుకంటే నేను ఒకటే అన్నాను, మీరు ప్రపంచంలో ఎక్కడన్నా వెళ్ళండి, మీ చదువులే మీకు సహకరిస్తుంది, ఏం సహకరించదు. రికమెండేషన్ అన్నా ఏదన్నా కొంతవరకే, కానీ మా చదువే మనకు ముందుకు తీసుకెళ్తాదని. ఇంకొకటి ఈ స్కూల్ గురించి కూడా చెప్పాలి. ఎందుకంటే 1980 నేను అనుకుంటా 1984లో ఈ స్కూల్లో నేను నర్సరీ వరకు చదివాను. దాని తర్వాత నాన్న ఎమ్మెల్యే మంత్రి అయినాడు. దాని తర్వాత మేము హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయినాము. ఎందుకంటే నాకు సార్ చాలా అంటే మన సార్ గుర్తున్నారు నాకు. ఎందుకంటే ఈ స్కూల్లో ఉన్నప్పుడు 83లో అనుకుంటా, 83లో 84లో ఇప్పటి వరకు ఒక చిన్న జ్ఞాపకం ఉంది. మా స్కూల్ పైన నుంచి హెలికాప్టర్లో ఇందిరాగాంధీ వెళ్ళేది, మేమంతా స్టూడెంట్స్ బయటికి వచ్చి హెలికాప్టర్ చూసేవాళ్ళం. ఇంతవరకు ఆ జ్ఞాపకం నాకు గుర్తుంది. దానికోసం థ్యాంక్ యూ సార్. మీ స్కూల్లో నేను చదివినాను, మీ స్టూడెంట్ నేను. అది ఇంకొకటి ఏమంటే మన సార్ అంతా, మా అన్న ఏవిఆర్ అన్న కానీ వీళ్ళంతా కానీ ఖచ్చితంగా వీళ్ళందరూ బాగా మాకు సపోర్ట్ చేశారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. మా మీడియా సోదరులు కూడా మాకు ఏదైనా తప్పు ఉంటే కూడా వాళ్ళు కూడా ముందుకు వచ్చి అన్న ఇది తప్పు జరిగిందని అందరు నాకు చెప్తారు. ఎందుకంటే ఇంకా నేను కూడా రాజకీయంలో ముందుకు వెళ్తున్నాను. సరే కొన్ని తప్పులు జరగచ్చు, కొన్ని వాళ్ళు ముందుంది నాకు కూడా చెప్తారు, ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని. మీరందరూ పెద్దోళ్ళు, మనకు ముందుకు తీసుకెళ్ళాలి. అట్లా అని ఇంకా రాజకీయం పక్కన పెట్టి మనం స్టూడెంట్స్ గురించి మాట్లాడితే మీరందరూ 10th తర్వాత మళ్ళీ ఇంటర్ వెళ్తారు. ఖచ్చితంగా కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే మనం ముందు అంటే మేము 10th క్లాస్లో మేము ఇంటర్లో చదివినప్పుడు అసలు 500 మార్క్స్ వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ నిన్న మన నంద్యాల రిజల్ట్ చూస్తుంటే అసలు 500 కన్నా ఎక్కువనే ఉన్నారు, కానీ 500 కన్నా కింద ఎవరు లేరు.
అది కూడా అమ్మాయిలే ఎక్కువ ఉన్నారు. దానికోసం చాలా అంటే చాలా నేను ఒకటే నా డాక్టర్ కూడా CBSE రిజల్ట్ ఉంది, ఆమె కూడా ఫుల్ నాకు రోజు ఫోన్ చేస్తుంది, నాన్న నా రిజల్ట్ ఉంది, SSC వచ్చేసింది, ఇంకా నా రిజల్ట్ ఏమైందండి. ఆమె కూడా మంచి టాపరే. దానికోసం ఖచ్చితంగా మీరు కూడా దేవుడికి ప్రార్థించి నా డాక్టర్ కూడా మంచి ర్యాంక్ రావాలని కోరుకుంటూ సెలవు చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి మీ అందరికీ. ప్రధానమంత్రి అమరావతి పర్యటన సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లపై అధికారులతో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 2వ తేదీన రాజధాని అమరావతి పునర్నిర్మాణం పనుల శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రముఖులు, వీవీఐపీలు, వీఐపీ మరియు ప్రజలు నగరం మీదుగా ప్రయాణిస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతలు మరియు ట్రాఫిక్ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మరియు బందోబస్తు కావాల్సిన ఏర్పాట్లపై నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం నందు పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు అధ్యక్షతన నగరంలోని ఇతర పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో కార్యక్రమానికి విచ్చే ప్రముఖుల భద్రత మరియు కార్యక్రమానికి వెళ్లే రూట్ మార్గాల గుండా ఏర్పాటు చేస్తున్న కట్టుదిట్టమైన భద్రత, పటిష్ట బందోబస్తు ఏర్పాటును, పార్కింగ్ ప్రదేశాలు మొదలగు వివరాలపై పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమం గురించి క్షుణ్ణంగా వివరిస్తూ ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, కార్యక్రమానికి విచ్చే ప్రముఖులకు మరియు ప్రజలకు ట్రాఫిక్ పరంగా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు బందోబస్తు ఏర్పాట్లు ఎక్కడ అలసత్వం ప్రదర్శించకుండా, భద్రతా పరంగా ఎటువంటి లోపాలు లేకుండా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు మరియు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుతో పాటు డీసీపీలు సరిత, తిరుమలేశ్వరరెడ్డి, ఏబీటీఎస్ ఉదయరాణి, కృష్ణమూర్తి నాయుడు, ఎస్వీడి ప్రసాద్, ఏడీసీపీలు రామకృష్ణ, ఏవీఎల్ ప్రసన్న కుమార్, రాజారావు, కోటేశ్వరరావు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలోని శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల SBI కాలనీ నందు 26 ఏప్రిల్ 2025 తేదీన ఉద్యోగ మేళా నిర్వహించడం జరుగుతుందని కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కేబీవీ సుబ్బయ్య మాట్లాడుతూ నంద్యాల పట్టణ మరియు పరిసర ప్రాంత నిరుద్యోగ విద్యార్థుల కొరకు శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల SBI కాలనీ ప్రాంగణంలో దాదాపు 8 బహుళ జాతి కంపెనీల ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నామని అన్నారు. ఇందుకోసం విద్యార్థులు 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, ఎంటెక్, ఫార్మా, నర్సింగ్లలో 2018 నుంచి 2024 సంవత్సరం వరకు విద్యార్హత పొందిన వారు అర్హులుగా ఉండాలన్నారు. ఇందులో ఎంపికైన విద్యార్థులకు సంవత్సరానికి 2 లక్షల నుంచి 4 లక్షల వరకు జీతం ఉంటుందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. శ్రీరామకృష్ణ విద్యా సంస్థల సీనియర్ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ UVS కుమార్ మాట్లాడుతూ నంద్యాల పట్టణ నిరుద్యోగ యువత కొరకు నిర్వహిస్తున్న ఈ ప్లేస్మెంట్ లో పాల్గొనబోయే విద్యార్థులు వారి ఆధార్ కార్డు, విద్యార్హత సంబంధించిన సర్టిఫికేట్స్, జెరాక్స్ కాపీలు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, వారి బయోడేటా సంబంధించిన 2 జెరాక్స్ సెట్లు తీసుకుని వచ్చి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరారు. శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల SBI కాలనీ క్యాంపస్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ ఈ ఉద్యోగ మేళాలో అర్హత పొందిన విద్యార్థులు హైదరాబాద్, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న పైన తెలిపిన కంపెనీల్లో అసిస్టెంట్ మేనేజర్, సేల్స్ అసోసియేట్, బ్యాంకింగ్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉంటుందని, ఇందులో ఎంపికైన విద్యార్థులు వెంటనే ఉద్యోగాల్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుందని, అందుకోసం వారి విద్యార్హతలు, అనుభవాన్ని బట్టి 2 లక్షల నుంచి 4 లక్షల వరకు జీతం లభిస్తుందన్నారు. ఇందుకోసం వారి విద్యార్హత తెలిపే సర్టిఫికేట్లు తీసుకుని ఉదయం 9 గంటలకు SBI కాలనీలో గల శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల నందు హాజరై ఈ సువర్ణ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కేబీవీ సుబ్బయ్యతో పాటు సీనియర్ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ VVS కుమార్, కె సంపత్ కుమార్, ఎం ఇంతియాజ్ అహ్మద్ పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం వద్ద పర్యాటకులపై సాయుధ ముష్కరులు జరిపిన దాడిని ఆలగడ్డ ముస్లిం సంఘ నాయకులు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం మసీదులో ప్రార్థనలు నిర్వహించి శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఆలగడ్డ మండల ప్రభుత్వ ఖాజీ మహమ్మద్ జాఫర్ సాదిక్, ఆళ్లగడ్డ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అమీర్ బాషాలు మాట్లాడుతూ ఇది అత్యంత హేయమైన చర్య అని, ఇస్లాంలో ఇటువంటి మతపరమైన చర్యలకు తావు లేదని పేర్కొన్నారు. దాడులు గాని ఇస్లాం ఖండిస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని మనం సమ్మతించాం. ఇలాంటి దుర్ఘటన నుండి అల్లా ప్రతి ఒక్కళ్ళను కాపాడు. అస్సలాము అలైకుం. 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో పహల్గాం సమీపంన బైరన్ లోయలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ వచ్చేటువంటి యాత్రికుల మీద కొందరు ముష్కరులు వారి మీద దాడి చేయడము జరిగింది. ఆ దాడిలో దాదాపు 26 మంది చనిపోవడం జరిగింది.
ఇది ఈ యొక్క దుర్ఘటన చాలా అమానుష్యమైనది, రాక్షసత్వం కూడుకున్నది, మానవత్వాన్ని మంట కలిపినటువంటి దుర్ఘటన. ఈ యొక్క ఖండన మేము ఆళ్ళగడ్డ ముస్లిం సోదరులందరూ కూడా ఈరోజు జుమ్మా నమాజ్ తర్వాత సమావేశమై సాదిక్ హజరత్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మేమందరం కూడా ఖండనిస్తున్నాము. దీన్ని ముక్తకంఠంతో కూడా ఈ యొక్క దుర్మార్గపు చర్యను, ఈ అమానుష చర్యను కూడా ఖండిస్తూ ఇక్కడ మనం అందరం ఒకటే అనే ఒక భావన తెలుపుతూ ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క ముష్కరుల అంటే ఈ సాయుధ ముష్కరుల వాళ్ళ యొక్క చేసినటువంటి దుర్ఘటనను ఖండిస్తున్నాం. ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వసంతోత్సవంలో శుక్రవారం విదేశీ భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విదేశీ పర్యాటకులు సాంప్రదాయ దుస్తులు ధరించి శ్రీ స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారికి శ్రీ స్వామివారి హారతి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఎగువ అహోబిలం క్షేత్రంలో కూడా విదేశీ భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చెందితేనే దేశం అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉంటుందని, ఈ మేరకు సంబంధిత అధికారులందరూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో 32వ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంలో జాయింట్ కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ మాట్లాడుతూ 1993 ఏప్రిల్ 24న 73వ రాజ్యాంగ సవరణ బిల్లు 92 వచ్చినందున జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే దేశం అగ్రగామిగా నిలుస్తోందని, ఇందుకు సంబంధిత అధికారులందరూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖలో పనిచేసిన ఉత్తమ ప్రతిభ కనపరిచిన సిబ్బందికి అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, డిఆర్డీఏ పీడీ శ్రీధర్ రెడ్డి, డిపిఓ జమీవుల్లా, పంచాయతీరాజ్ ఎస్సీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. విధి ఆడిన వింత నాటకం చదివి గెలిచింది. ఈలోపే తనువు చాలించింది. దోర్నిపాడులో జరిగిన హృదయ విదారక ఘటన ఈ ప్రాంతంలో కాంటనీరు పెట్టేస్తుంది. నంద్యాల జిల్లా మండల కేంద్రమైన దొన్నిపాడులో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఒక సాధారణ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదివి 557 మార్కులు సాధించిన చిట్టి తల్లి సారా అనే విద్యార్థిని ఆ సంతోషాన్ని ఆస్వాదించలేకపోయింది. అనారోగ్యానికి గురై ఈ నెల 19న కోలుకోలేక చిన్నారి మృతి చెందింది. కుమార్తె మృతి పట్ల తండ్రి పాస్టర్ దేవరాజు, తల్లి మరియమ్మ కన్నీరు మున్నీరవుతున్నారు.
శుక్రవారం మీడియాతో తండ్రి దేవరాజు మాట్లాడుతూ తమకు 5 మంది సంతానం కాగా 4వ అమ్మాయి సారా చదువులో ఆట క్రీడల్లో మంచి ప్రతిభావంతురాలని, ఖోఖో క్రీడల్లో ఎన్నోసార్లు విజయం సాధించిందని, తమకు ఒక కుమారుడిలాగా చేదోడు వాదోడుగా ఉండేదని అన్నారు. సారా ఈ రోజు తమ మధ్య లేకపోవడం ఎంతో వెలితిగా ఉందని కన్నీటి పర్యంతమయ్యారు. చనిపోయే ముందు కూడా తనకు 550కి పైగానే మార్కులు వస్తాయని ముందే ధీమా వ్యక్తం చేసిందని, సారా మృతి పట్ల దోర్నిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఒక మంచి మెరిట్ విద్యార్థిని తమ పాఠశాల కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మా ఉపాధ్యాయులు అందరూ కూడా పోయి పరామర్శించడం జరిగింది. అంతేకాకుండా వారి తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా అనారోగ్యంతో చనిపోవడం చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు తండ్రి కూడా ఈ అమ్మాయి ఫలితాలను చూసి చాలా ఆశ్చర్యపోవడం జరిగింది. మంచి ఫలితాలతో అమ్మాయి మంచి మార్కులు సాధించడం జరిగింది. అయితే భౌతికంగా ఆమె లేకపోవడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది. ఈ విషయంలో మేమైతే మంచి విద్యార్థిని కోల్పోయినాం అనేటువంటి బాధ మా ఉపాధ్యాయులకు, మాకు అందరికీ కూడా కలుగుతుంది. ఈ విషయంలో మరి భగవంతుడు ఆ అమ్మాయి పట్ల కొంత అనాదరణ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంచి ఫలితాలు సాధించడానికి ప్రతి ఒక్కరికి కూడా వారికి, వారి తల్లిదండ్రులకు అందరికీ, కుటుంబ సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా చనిపోయినటువంటి సారా తల్లిదండ్రులకు ఆ భగవంతుడు మనోనిబ్బరాన్ని కలిగించాలని, ఆమె ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవరాజు పాస్టర్ చాకర్జాములో నేను పరిచయం చేస్తూ ఉన్నాను. 5 మంది కుమార్తెలు, 2కి మ్యారేజ్ అయిపోయింది. 3వ పాప డిగ్రీ చదువుతుంది. 4వ పాప 10th రాసింది. ఈ పాప ఎగ్జామ్ ముందు రాసిన వెంటనే నాకు 550 మార్కులు దాటుతాయి, నేను ఛాలెంజ్ చేసుకో అని చెప్పింది. సర్లేమ్మా అని చెప్పినాను. కోచింగ్ పోయింది, పాలిటెక్నిక్ కోచింగ్కు 5 రోజులు పోయింది. మెటీరియల్ తెచ్చుకుంది, ఫీజు కట్టినాను. 6వ రోజుకి ఇట్లా జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిన వెంటనే ఆసుపత్రి చూపించినాము. బాటిల్ పెట్టి ఇంజక్షన్ వేసినప్పుడు బాగానే ఉంది. ఇంటికి వచ్చింది, మరలా బాత్రూమ్ పోయి వచ్చింది. ఒక అరగంట సేపటికి నేను కడుపు నచ్చింది. నేను అంటే సరే మొప్పదంపమ్మ అంటే వెంటనే అరగంట సేపటికి మన స్థితిలో లేకుండా ఇంత పల్స్ అని పడిపోతుంటే కారు తీసుకొని పోయినాము ఆలగడ్డకు. ఒక 5 నిమిషాలు బాగానే ఉన్నాయి. అక్కడ 5 నిమిషాలు దాటుతూనే వెంటనే పల్స్ అని పడిపోయినాయి. ఇంకా డాక్టరు ఇది అపెండిక్స్ సంబంధించినది, మీరు కనుక్కోలేకపోయినారు, ముందే వచ్చింటే సరిపోయింది కదా అని డాక్టర్ అనే. మాకు తెలియదు సార్, పీరియడ్స్ నొప్పి లేకుండా మామూలుగా వచ్చే కడుపు నొప్పి మేము అనుకున్నాము అని చెప్పేసరికి చాలా బాధపడే డాక్టర్ సార్ కూడా జాగ్రత్త ఉండాలి, ఇప్పటి నుంచైనా మీరు వెంటనే మీరు పోవాలి, మీరు హాస్పిటల్కు మీరు 2 రోజులు డిలే చేసినారు అని డాక్టర్ చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ మేము ఈ పాప విషయంలో 4 కంటే ఈ పాపనే మాకు బాగా హైలైట్. అన్ని పనులు చేయడం, అన్ని విధాలుగా మాకు సహకారం. ఎందుకంటే మిగతా పిల్లలు హాస్టల్కి పోయినారు కానీ ఈ పాప హాస్టల్కి పోలే. మా ఇంటి దగ్గరే ఉండడం, చదవడంతో అన్ని పనులు మాకు, మేము ఏం చేయకపోయినా పాపే చేసి పెట్టేది. దాంతో మేము మా పాపను మర్చిపోలేకపోతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాశ్మీర్ ఉగ్రవాద ఘటనను నిరసిస్తూ నంద్యాల పట్టణంలో నంది సంస్థల ఉద్యోగుల భారీ నిరసన ర్యాలీ. బాల అకాడమీ పాఠశాలలో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు సన్మానం. హాజరైన టీడీపీ జిల్లా కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ప్రధాని పర్యటనపై అధికారులతో సమీక్ష నిర్వహించిన పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు. ఈ నెల 26 శనివారం నంద్యాల పట్టణంలో రామకృష్ణ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా సద్వినియోగం చేసుకోవాలన్న చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై దాడిని నిరసిస్తూ ఆలగడ్డలో ముస్లిం సంఘాల నిరసన. అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వసంతోత్సవంలో పాల్గొని అహోబిలేశుని దర్శించుకున్న విదేశీ భక్తులు.
గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్. విధి ఆడిన వింత నాటకం, చదివి గెలిచింది, ఈలోపే తనువు చాలించింది. దొర్నిపాడులో హృదయ విదారక ఘటన. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే హక్కు మాది. వాయిస్ ఇస్ యువర్స్.